రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే చలికాలం కూడా మొదలవటంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరగటంతో ఉదయం 9 దాటుతున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే చలి భయంతో వణికిపోతున్నారు. ఈ చలిగాలుల కారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు చలి పొగ మంచులో బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం ఏ ఏరియాలో ఎక్కువగా ఉందో ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో చలిగాలులు తీవ్రంగా ఉన్నాయి. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. ఇక పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఘాట్ రోడ్లపై ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇక మెదక్లో అత్యల్పంగా 14 డిగ్రీలు, పటాన్చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యధికంగా మహబూబ్ నగర్లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాబోయే 2 రోజులు ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.